అనంతపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చిన్న కుటుంబం నివసించేది. ఆ చిన్న కుటుంబంలో ఒక చిన్న పాప కూడా ఉండేది. ఆ పాప ఎంత నిజాయితీపరురాలో ఈ వీడియోలో చూద్దాం. అయితే ఆ పాప పేరు సీత. ఒకరోజు సీత ఇలా అంటుంది, అమ్మా అమ్మా. అప్పుడే వాళ్ళ అమ్మ కిచెన్లో లోపల నుంచి బయటికి వస్తుంది. ఏంటి సీత పిలిచావు? నాకు లోపల చాలా పనులున్నాయి. తొందరగా నువ్వు ఏం కావాలో చెప్తే అవి తీసిస్తా. నాకేం వద్దమ్మా, నేను నా స్నేహితురాలతో కలిసి మార్కెట్కి వెళ్దామని నీకు చెప్దామని చెప్తున్నా. మరి నన్ను వెళ్ళమంటావా? ఇవి కూడా అడగాల ఏంటి? వెళ్ళు, ఎప్పుడైనా కాదన్నానా ఏంటి? అప్పుడు ఇద్దరిని ఒక్కొక్కరు వాటేసుకుంటూ సంతోషంగా ఉంటారు. తర్వాత అమ్మేమో కిచెన్ లోపలికి, చిన్నారి సీతమ్మేమో బయటికి వెళ్తారు. ఈ కథ మాత్రం చివరి వరకు చూసేయండోయ్, ఎందుకంటే సీత నిజాయితీ ఎంతో మీరు నేర్చుకుందురు. సరేనా? ఇంకా మన సీత, చిన్నారి సీత గజగజ అని వెళ్తూ వాళ్ళ స్నేహితురాలు గీత ఇంటికి వెళ్తుంది. అప్పుడు ఇలా అంటుంది, గీత గీత ఎక్కడున్నావే? నేను చీతనొచ్చాను, తొందరగా బయటికి వస్తావా? ఓ గీత గీత. సీత పిలుపు విన్న గీత వాళ్ళ ఇంటి నుంచి బయటికి వస్తుంది. అప్పుడు గీత ఇలా అంటుంది, ఏంటమ్మా సీత గారు, ఇన్నాళ్ళకి మేము గుర్తొచ్చామా, లేక ఎవరైనా చెప్తే మా ఇంటికి వచ్చారా? ఇన్ని రోజులుగా వచ్చేది, అసలు మేము గుర్తున్నామా? గుర్తు పెట్టుకున్నారా? అసలు ఇప్పుడు ఎలా వచ్చారు? అది కాదే గీత, నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి, నిన్నెలా మర్చిపోతానేంటి? అయినా నీ మాటలు ఎలా ఉంటాయి కానీ మనసు మాత్రం విన్నా. మార్కెట్కి వెళ్దాం పదా అని ఇద్దరు కలిసి మార్కెట్కి వెళ్తారు. వెళ్ళే దారిలో ఏం జరుగుతుందో తెలుసా? చూసేద్దాం పదండి. సీత మరియు గీత ఇద్దరు మార్కెట్కి వెళ్ళే రూట్లో వెళ్తుంటారు. అప్పుడే ఒక ముసలైన వారికి ఎదురుగా వస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ ముసలైన ఏదో అయినట్టు సడన్గా కింద పడిపోతాడు. అది కూడా గట్టి గట్టిగా అరుస్తూ కింద పడిపోతాడు. ఇది చూసిన ఇద్దరు స్నేహితురాళ్ళు వారి వెంబటి వెళ్ళడానికి ఉరుకుతూ వెళ్తారు. వారికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే గీత ఇలా అంటుంది, సీత నువ్వు మార్కెట్కి వెళ్దామన్నావు కదా, ఇక్కడికెందుకు ఉరుక్కుంటూ వచ్చావు? వెళ్దాం పదా. అదేంటి గీత అలా అంటున్నావు? మార్కెట్కి తర్వాతనే వెళ్ళొచ్చు, ముందు వీరికి సహాయం చేద్దాం. మన సహాయం వీరికి చాలా అవసరం. అప్పుడే గీత ఇలా అంటుంది, ఏంటమ్మ తల్లి, నువ్వు ఇంత లేవు కానీ నువ్వు ఈ ముసలాయనకి సహాయం చేస్తావా? అయ్యయ్యో చూడండి ఈ తల్లి ఓవర్ యాక్షన్. అయినా మనకి ఇవన్నీ అవసరమా? మనం వెళ్ళేది వెళ్దాం. అయినా అనుకున్నా నీతోటి వస్తే ఇలాంటి ఫిట్టింగ్స్ ఏవేవో ఉంటాయని, అందుకే నీతోటి రాబుద్ది కాదు. అయినా నువ్వే నా ఇంటికి వచ్చావు కదా, లేకపోతే నీ ముఖం కూడా చూసేదాన్ని కాదు తెలుసా. ఇలా మాట్లాడుతున్న గీత మాటలు విని సీతకి కోపం వస్తుంది. కానీ తను బయటికి తిట్టదు, ఎందుకంటే తను చాలా మంచిది. ఈ మాటలన్నీ విన్న సీత చాలా ఆశ్చర్యంతో నా స్నేహితురాలు ఇలా మాట్లాడుతున్నా ఏంటి అని అనుకుంటుంది. అప్పుడు ఇలా అంటుంది, ఇంకా చాలు గీత, నువ్వు మాట్లాడింది చాలు. నువ్వు హెల్ప్ చేస్తే చెయ్యి, లేదంటే వెళ్ళు. నువ్వు మార్కెట్కి వెళ్తా అంటున్నావు కదా, వెళ్ళు, నిన్ను ఎవరు ఆపట్లేరు. అయినా మీ ఇంటికి వచ్చాను చూసావా, నాది బుద్ధి తక్కువ. ఈ మాటలు విన్న గీత కోపంతో వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ పార్ట్ 2లో తీసేద్దాం, ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ ఎక్స్టెండ్ అయిపోయింది. పార్ట్ 2లో అసలు ఏం జరిగిందో చూద్దాం. సబ్స్క్రైబ్.